అలాగే బచావతి అవార్డు అని 76లో ఇచ్చినటువంటి అవార్డు ప్రకారం వాటర్ ఎలా వాడుకోవాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నదే ఉంది. అప్పుడు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం 2 నెలలకోసారో వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. పవర్ ప్రొడక్షన్ అంటూ స్టార్ట్ అవగానే సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆంధ్రాకేమో తాగునీరు సాగునీరు అవసరాలను ఏవి పట్టించుకోకుండా తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసేస్తుంది, కరెంట్ కావాలి మాకు, కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నామని. ఇదొకటి ఆనవాయితీ కింద అయిపోయింది. దీని మీద కూడా ఎలాగే ఎప్పుడు అసలు ఏమిటంటే మనకు ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు, పవర్ ప్రొడక్షన్ కాదు. డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. నాగార్జున సాగర్ దగ్గర అదే గొడవ, పులిచింతల దగ్గర అదే గొడవ, శ్రీశైలం దగ్గర అదే గొడవ. ఈ గొడవకి పరిష్కారం గట్టిగా అడగాలి. ఏదో వాళ్ళు గొడవ చేస్తున్నారు, మేము మిలిటరీని పంపాం, వాళ్ళు ఆర్మీని పంపారు, మేము స్పెషల్ పోలీసుని పంపాం, టీవీలో చూపించుకోవడానికి పేపర్లో రావడానికి జరుగుతుంది తప్ప యాక్చువల్గా దీన్ని యాక్ట్ ప్రకారం ఎలాగ చేసుకోవాలి మనం అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు నాకేం కనపట్టలేదు. కమిటీలు వేయటమే కాకుండా కమిటీ ఏం పని చేస్తుంది అనే పర్యవేక్షణ కూడా ఉండాలి. 2019 వరకు తెలంగాణకి పవర్ డెఫిసిట్లో ఉంటే ఆంధ్ర సప్లై చేసింది, డైరెక్ట్గా అమ్మాం పవర్. 6,700 కోట్ల రూపాయలు పవర్ ఇప్పటికీ పెండింగ్. వాళ్ళు ఏమో అంటారు. ఈవేళ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఈ యాక్ట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాడు, మొన్న ఏదో కమిటీ వేశారని పేపర్లో వచ్చింది. ఇది సరైనటువంటి సమయం. ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నేషనల్ పార్టీస్ కాబట్టి రీజనల్ పార్టీలాగా కన్నా డిఫరెంట్గా ఆలోచిస్తాయి. నేషన్ అంతా కూడా ఒకలాగా ఆలోచిస్తాయి. ఆలోచించాలి. అలా ఆలోచిస్తుందనేటువంటి ఆశతోటే కాంగ్రెస్ రూలింగ్లో ఉండగానే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నాడో దానికి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి సరైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసున్న వాళ్ళు ఉన్నారో, ఈ జరిగిన నష్టం గురించి ఒక అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంటర్ అవ్వాలి. వాళ్ళని పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా దానికి టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టండి, ఒక 3 నెలల్లో మీరు ఇవ్వండి అని. చాలా కమిటీలు అయ్యాయి. శిలాబేడి కమిటీ అయితే పెద్ద రిపోర్ట్ ఇచ్చింది ఆవిడ. దాన్ని అమలు చేయాలంటే మళ్ళీ ప్రభుత్వాలు అమలు చేయాలి. ప్రభుత్వాలకి అధికారంలోకి రావటం, అధికారంలో కొనసాగడానికి ఏం చేయాలని అంతే తప్ప మనకు పక్కన ఇంత డైరెక్ట్గా డివిజన్ అయిపోయాం. డివిజన్లో మనకి ఇష్టం లేని డివిజన్ అయిపోయాం. మనకి ఇష్టం లేని డివిజన్లో మనకి ఏమీ లేకుండా చేశారు. ఏదో కళ్ళు నీళ్లు తొడవడానికి 4-5 అనౌన్స్ చేస్తే అవి తెచ్చుకోవడమే చాలా గొప్ప కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ళు పడుతుందండి పోలవరంకి. 10 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడుందిరా అంటే పునాదులు కొట్టుకుపోయాయి అంటున్నారు. పునాదులు ఒకవేళ తేడా ఉంటే ఏమిటి దీనికి రెమెడీ? ఏం చేయాలి? వరల్డ్ వైడ్గా చూస్తుంటే దీనికన్నా 10 రెట్లు పెద్ద పెద్దవి కట్టేస్తున్నారు. బ్యారేజీలు కడుతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు, ఇంకా చాలా లోతులోకి వెళ్ళి కడుతున్నారు, ఇంకా చాలా బ్యాడ్ కండిషన్స్లో ఉన్నటువంటి చోట నీళ్ళల్లోకి వెళ్ళి ప్రాజెక్టులు కడుతున్నారు. మరి ఎందుకో మన డయాఫ్రమ్ వాళ్ళు వరల్డ్లో పెద్దవాడిని పెట్టి వేయించారు. ఆ బావర్ కంపెనీ వాడు ప్రపంచంలో 3 కంపెనీలు ఉంటే ఆ 3 ఒకటి అతను వచ్చి వేసిన బావర్ కంపెనీ వాళ్ళు వేసిందే కొట్టుకుపోయిందన్నారు. కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అనేది దెబ్బలాడుకుంటున్నారు. కానీ అక్కడ ఇంజనీర్లు ఎవరు? వీళ్ళు వెళ్ళి ఏమైనా దగ్గరుండి రోజు చూస్తారా? ఎవరు ఆ సలహాలు ఇచ్చారు? ఇంజనీరు ఎందుకు పోయింది? ఎవరిని అసలు కూడా టార్గెట్ చేసి పలానా వాడిని విక్టిమైజ్ చేయాలి, పట్టుకోవాలి, వాడిని పట్టుకుని నువ్వు తప్పు చేసావని చేయాలని ఉంది లేదు. జరిగిన దానికి వాళ్ళు కారణమా వీళ్ళు కారణమా, పొలిటీషియన్స్ ఎవరు కారణం అనేది చెప్తున్నారు తప్ప ఎక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, దానిపైన సిడబ్ల్యూసి ఉంది, దాని కింద ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, దాని కింద కాంట్రాక్టర్ ఉంటాడు. ఇంతమంది చూసి చేసినటువంటి పని ఒక వరద వస్తే కొట్టుకుపోతే దానికి ఎవరిని బాధ్యులు చేయాలి? రాజకీయ నాయకుల్ని, చీఫ్ మినిస్టర్ని కాదు, టెక్నికల్గా ఎవరున్నారో వాళ్ళని చేయాలి. ఇప్పటివరకు ఆ ప్రసక్తే ఉండదు. ఇప్పుడు ఏంటో పోలవరం అని ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అసలు అవుతుందా అవదా? అయితే ఎప్పటికవుతుంది? ఏ పద్ధతిలో అవుతుంది? ఇప్పుడున్న ప్రాజెక్ట్ అవుతుందా? మనకు ఏదో డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ తప్ప, ఆ డిజైన్ ప్రకారం చేయటం కుదరదా? ప్రజలతో పంచుకోండి. ఇది జనరల్గా మనందరికీ తెలుసున్నవే.
ఏదో మళ్ళీ ఒకసారి మన ఘోష. ఎవడో ఒకటి చెప్పకపోతే ఎవరు పట్టించుకుంటారు ఇవి? సరే, మన రాజమండ్రి నుంచి చెప్దాం. జూన్ 2వ తారీఖు 10 ఏళ్ళు అయ్యి పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం బాగోలేదండి. ఎవరు రారు ఇక్కడికి. ఎవరో ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించిన హెడ్ ఆఫీసులన్నీ ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాల హెడ్ ఆఫీసులు ఎక్కడున్నాయి? ఎవరైనా వచ్చారా ఇక్కడికి? సినిమా ఫీల్డ్ ఉంది. సినిమా ఫీల్డ్ వల్ల బోల్డ్ అంత ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. ఎవరైనా సినిమా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ రాష్ట్ర విభజన జరిగాక ఎవరైనా ఒక్కళ్ళు వచ్చారా? అయ్యే షూటింగ్లు కూడా ఆగిపోయాయి.